ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఓ ప్రత్యేక అంశాన్ని ఏం మాట్లాడాలని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతున్న సంగతి ఏంటంటే దేవుడు లేడు అనే మాటలు మన యూట్యూబ్లో కానీ టీవీలో కానీ లేదా నాస్తిక సహోదరులు చాలా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గొప్ప పని చేస్తున్నారు. దేవుడు లేడని చెప్తున్నారు. అంటే ఈ దేవుడు లేడు అనేవారు ఏమన్నా మూర్ఖులా, విద్యహీనులా, సంస్కారం లేనివారా అంటే కానే కాదు. మీరు చాలా గొప్ప విద్యావంతులుగా ఉన్నారు, గొప్ప సంస్కృతి వారుగా ఉన్నారు వాళ్ళు. కానీ వారు ఏ దేవుణ్ణి విశ్వసించరు. దేవుడు నమ్మడం అంటే అది వారికి చాలా నష్టంగా కలిగిస్తుంది. అంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుని నమ్ముతున్నాం లేకపోతే దేవుని అనుసరిస్తున్న వారు అది 100 రకాలది భక్తి విశ్వాసాలు ఉన్నప్పటికీ, అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు 100 కొలది భక్తి విశ్వాసాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇలాంటి దైవభక్తి కలిగిన వారి చేత ఏ మంచి సంఘటనలు జరుగుతున్నటువంటి సంఘటనలు వారు చూడట్లేదు. ఎక్కువ నష్టం జరుగుతున్నట్టు కనబడుతుంది వారికి. దేవుడు నమ్మేవారు వారికి స్వలాభం కోసం జీవిస్తున్నారు, లేకపోతే మూఢనమ్మకాలతో జీవిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల మానవ ప్రపంచంలో చాలా నష్టం జరుగుతుంది లేదా మోసము జరుగుతుంది. కనుక దీన్ని అరికట్టాలి. దేవుడు పేరు చెప్పి ప్రజలు మోసగింపబడుతున్నారు. కనుక ఈ కారణం చేత వారు ఎంతో ప్రయాసపడి పనిచేస్తున్నారు. అదే సమయంలో మనం దేవుడు ఉన్నాము అని నమ్ముతూ ఇలాంటి వారిని వీరు మాట్లాడిన వీళ్ళు చేసిన సేవను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు చేసే పని మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ నష్టం జరుగుతుందన్నమాట అండి. మూఢనమ్మకాలతోని, అంటే దేవుడు అనే చెప్పి పేరు మీద మూఢనమ్మకాలతోని ప్రజలలో నష్టం జరగడం అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కారణం చేత వారు ఈ గొప్ప పనిని పూనుకుని వారు పని చేస్తున్నారు. దీన్ని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను, గౌరవిస్తాను. చాలా ఆసక్తిగా వింటారు మాటలు. కానీ ఇలాంటి వారిని దేవుడు నమ్మేవారు దూషిస్తూ ఉంటారు. కానీ నేను వాళ్ళని దూషించను, వాళ్ళని అభినందిస్తాను. మంచి పని చేస్తారు, వాళ్ళ జీవితాన్ని సమర్పించేస్తున్నారు వాళ్ళే నిజంగా. ఎలాంటి వారంటే ఇలాంటి వారిలో గుర్రం జాష గారు ఉన్నారు. గుర్రం జాష గారు అంటే తెలియని వారు ఎవరు లేరు. ఇంచుమించు అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా తెలియదంటే చేతులు ఎత్తండి. అందరికి తెలుసు గుర్రం జాష గారు. ఈయన గొప్ప కవి, గొప్ప అంటే తెలుగు భాషని శాసించగల గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి కవి. గొప్ప పాండిత్యం ఉంది ఆయనకి. అయితే ఈయన ఏ దేవుణ్ణి నమ్మరు. ఆయన కుమార్తె కూడా ఉంది, హేమలత. వాళ్ళ యొక్క అల్లుడు ఉన్నాడు, లవణ గారు.
అంటే లవణం గారు అంటే తెలుసండి, అంటే జాషువా గారు అంటే అందరు తెలుసు, కానీ లవణం గారు అంటే అందరికి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. తెలుసండి? తెలియదు. అంటే లవణం గారు అంటే డాక్టర్ సమరం గారి యొక్క సోదరుడు. ఈయన లవణం గారి మాట అండి. ఈయన వీరు అంటే ఆ కుమార్తె వీరు ఆ జాషువా గారు కలిసి నిజామాబాద్ జిల్లాలో సంస్కార్ ప్లాన్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా గొప్ప కార్యాలు పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇది ఏ దేవుని నమ్మరు. ఏంటి పని అంటే జోగిని అనే వ్యవస్థని రూపమాపడానికి వారు కంకణం కట్టుకున్నారు వాళ్ళు. జోగిని వ్యవస్థ అంటే కొందరికి తెలుసు, కొందరు తెలియపోవచ్చు. జోగినిలు అంటే ఒక దేవత పేరు మీద ఒక స్త్రీ, ఒక కుమార్తెని, యవన స్త్రీని లేదా అలా ఇచ్చేస్తారు, మొక్కుకుంటారు. కొన్ని కుటుంబాల నుండి ఖచ్చితంగా రివాజుగా ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లని ఇచ్చేయాలన్నమాట అండి. అలాగా సమర్పించుకోవాలి దేవత పేరు మీద. ఇలాంటి వ్యవస్థని మార్చడానికి వాళ్ళు గొప్ప పని చేశారు. ఈ జోగిని వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలను కూడా వాళ్ళని గొప్ప అజ్ఞవంతులుగా వాళ్ళు చేశారు. అంటే సంస్కార ప్లాన్ ద్వారా ఒక స్కూల్ని ఏర్పాటు చేసి ఈ జోగిని వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలు, అంటే వీళ్ళకి తండ్రి ఉండడు, తండ్రి లేనటువంటి పిల్లలు మాట అండి వీళ్ళు. ఇలాంటి పిల్లల్ని వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప విద్యావంతులుగా చేసి వారిని జీవితాలు నిలిపారు. ఈ జోగి వ్యవస్థ నుండి మార్చడానికి వాళ్ళు ఏం చేశారంటే వారికి ప్రత్యేకమైన ఒక స్థలం ఏర్పాటు చేసి వాళ్ళ కాలనీ కట్టించి వారికి భూములు ఇప్పించి వ్యవసాయం నేర్పించి చాలా ప్రయాసపడ్డారు. అప్పుడున్న ఒక స్త్రీ, అంటే ఉమెన్ కలెక్టర్, అంటే కలెక్టర్ ఉన్నట్టు ఒక స్త్రీ ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే ఆమెను పట్టుకొని ఆ ప్రాంతాల్లో భూములు వారికి ఇచ్చి వ్యవసాయం నేర్పించి ట్రాక్టర్లు, కాలనీలు అన్నీ చేశారు. ఇంత చేసిన వాళ్ళు ఏం చేశారంటే వారి పాత జీవితానికి అలవాటు పడిపోయి మళ్ళా గ్రామాలకు చేస్తూ ఉండేవారు. పాత జీవితానికి అలవాటు పడిపోయి మళ్ళా గ్రామానికి వస్తూ ఉండేవారు. ఇలాంటి విధానాన్ని వాళ్ళు మార్చి నెమ్మదిగా వాళ్ళని మార్చడం జరిగింది మాట్లాడి, జోగిని వ్యవస్థ నుంచి మార్చడం. అలాగే జోగిని వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లల్ని వాళ్ళు గొప్పగా చదివించారు. అంటే వాళ్ళ సామాన్య పేద పిల్లలు చదువునేలాగా చదువు కాదు అది. ఎలాంటి చదువు అంటే ఒక గొప్ప ఉన్నతమైన కుటుంబంలో చదువుకున్న పిల్లడు ఎలా చదువుకుంటాడో అంత గొప్పగా వాళ్ళు చదివించారు. అంటే వాళ్ళకి షూ, మంచి బట్టలు, ఇది అనాథ పిల్లలు, తండ్రి లేని పిల్లలు అలా చదివించలేదు. అలా కాదు, ఇది అంతంత మాత్రాన్ని ఇచ్చి కాదు, చాలా రాయల్టీగా పెంచి రాయల్టీగా వాళ్ళు తీర్చిదిద్దారు. కానీ వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మరు. ఇలాంటి గురించి మనం చూస్తామా? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ మన దేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలామంది గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు నాస్తికులుగా ఉంటూ సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మరు. దేవుడు ఎవరు నమ్ముతారంటే ఎక్కువగా సమస్యలు ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్మడించడానికి చాలా ఈజీ. దేనైనా చూపించి ఇది దేవుడు అంటే నమ్మేస్తారు. ఎందుకంటే కష్టంలో ఉన్నవాడిని ఎవరైనా నమ్మేస్తారు. నేను సాయం చేస్తానంటే వాడు దుర్మార్గనే అనే సరే, నేను సాయం చేస్తానంటే ఏం చేస్తారు? ఆయన గౌరవిస్తారు, దేవుడిగా చూస్తారు, భావిస్తారు. అలాగా సహాయం చేసినవాడికి దేవుడిగా కనిపిస్తాడు, ఎందుకంటే వారి కష్టాలు ఉన్నారు. అంటే కేవలం దేవుడు అనేవాడు కష్టాలు ఉన్నవాడికైనా, సమస్యలు ఉన్నవాడికైనా, పేదవాడికైనా, బలంగా
నిలబడి ఈ సమాజంలో గొప్పగా జీవిస్తున్న వాడికి దేవుడు అవసరం లేదా? ఒకవేళ అవసరం ఉంటే దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా అన్నది అసలు దేవుడే లేడా అన్నప్పుడు అసలు దేవుడు ఈ ఉన్నాడని చెప్పడానికి మనకు కావాల్సినటువంటి నమ్మకానికి మన ఆధారాలు కావాలి. అంటే దేవుడు ఉన్నాడని ఒక మన భావోద్రేకాలు కాదు, మనసులో ఊహించేసుకుంటే కాదు. మన మనసులో ఊహించుకుని అమెరికాకో లేకపోతే ఎక్కడికో వెళ్ళడానికి ఊహించేసుకుంటే వెళ్ళిపోతామండి అమెరికాకి. దానికి సంబంధించిన లావాదేవీలు మనకు తెలియాలి. ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళడానికి ఇరు దేశాలకి నిబంధనలు అనుసరించి మరొక దేశాల్లో ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయి. ఊరికి నీ ఊహించేసుకుంటే వెళ్ళిపోరు. అలాగే దేవుని నమ్మేసుకున్నానంటే అవదు. అలా జరగదన్నమాటండి. కనుక ఇలాంటి వారు దేవుడు లేడన్నప్పుడు మన దేవుడు ఉన్నాడని చెప్తే ఏడి మీ దేవుడు ఏడి అని అన్నప్పుడు సాధారణంగా చాలామంది దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఈయనే మా దేవుడు అనే ఆ మాట అంటే క్యాలెండర్లలో లేకపోతే ఒక కాగితం మీద రంగులతో అద్దపడమైన ఒక చిత్రాన్ని చూపించి ఈయనే మా దేవుడు అని చెప్తారు. అప్పుడు వారు చాలా దీనంగా మన వైపు చూస్తారు. దేవుడు లేడు అని చెప్పేవారు మన వైపు దీనంగా చూస్తారు, వీళ్ళు ఎలాగ ఎడ్యుకేట్ చేయాలని. ఒక కాగితం మీద రంగులతో అద్దపడినటువంటి ఒక చిత్రాన్ని చూపించి ఈయన మా దేవుడు అని చెప్తుంటే వీరిని ఎలాగ ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కాగితం అది ఒక చిత్రకారుడు గొప్పవాడు అవుతాడు. అంటే ఈ చిత్రము కంటే ఒక బొమ్మగా గీయబడిన దానికంటే దాన్ని చిత్రించేవాడు గొప్పవాడుగా ఉంటాడు. కనుక అది దేవుడికి ఎందుకు అవుతుంది? కాదని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట. ఎందుకంటే మన మనబోళ్ళు దెబ్బతినేస్తాయి కదా, ఏదైనా అనేస్తాయి. ఇది దేవుడు కాదంటే ఏమైపోతుంది? మనబోళ్ళు దెబ్బతినేస్తాయి. కనుక వాళ్ళు ఏం చేస్తారు? అంత తొందరగా కాదు అని విమర్శించరు. నెమ్మదిగా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళు నాస్తిక సహోదరులు అన్నమాట. వాళ్ళ సమాజానికి మంచి సేవ చేస్తున్నారు, చాలా గొప్ప. వాళ్ళ సేవలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇలాంటి వారికి దేవుడు ఉన్నాడని దేవుని యొక్క గ్రంథం ద్వారా లేకపోతే మన సాధారణంగా మనం ఎలా తెలుసుకోగలుగుతాం? దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు ఏంటి అని చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆయన అదృశ్య లక్షణములు అంటే ఆయన అంటే ఎవరండి? ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుని లక్షణాలు ఎలాంటివి ఏంటండి? అదృశ్య లక్షణాలు. దేవుని లక్షణాలు అంటే ఏంటి? అంటే కనిపించని లక్షణాలు. కనుక ఈయనే మా దేవుడు అని చెప్పలేము. దేవుడు కనబడ్డా అని చెప్తుంది దేవుని యొక్క గ్రంథం. దేవుని లక్షణాలు ఏంటండి? అదృశ్యాలు. అంటే మన భౌతిక నేత్రాలు అందనంటే వాడు మన చూపుకి, మన కంటికి చూపుకి అదృశ్యంగా ఉండేవాడు. కనుక అలాంటి దేవుని లక్షణాలు తెలుసుకోవాలంటే, ఉన్నాడని తెలుసుకోవడానికి ఏంటంట అనగా, అంటే దేవుని అదృశ్య లక్షణాలు అనగా అంటే అదృశ్య లక్షణాలు ఎలాగుంటాయి ఎవరిస్తున్నాడు కింద అనగా దేవుని అదృశ్యాలు ఏంటంటే లక్షణాలు ఏంటంటే నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, అంటే జగత్ అంటే ఈ ప్రపంచము నిర్మాణము చేసినప్పటి నుండి ఉన్నట్టు వస్తువులని ఆలోచిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటండి? ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తలై ఉన్నారు. ఏంటి తేటబడుతుంది?
దేవుడు ఉన్నాడని తేటపడుతుంది. దేవుడేమో అదృశ్యంగా ఉంటాడు, కానీ ఆ లక్షణాలు మనకి ఎలా తెలుసుదట? ఏమి లక్షణాలు ఉన్నాయి? ఒకటేమో నిత్యశక్తి, రెండోది దేవత్వము. కొంతమందికి మానవత్వం ఉండదు, అంటే మానవుడు మనిషిగా ఉండడు మాట. అలాగా దేవత్వం అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు అన్నమాట అండి. ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు ఇంకో శక్తి ఏంటంటే నిత్య శక్తి. మరొక లక్షణం ఏంటంటే నిత్య శక్తి. ఈ ప్రపంచంలో ఏదైనా శక్తి ఉందంటే అది కొంతకాలమే దాని శక్తి ఉంటుంది, తర్వాత ఆ శక్తి దానే అంతరించిపోతుంది. ఈ ప్రపంచంలో భూ సంబంధమని ఏదైనా పవర్ ఉందంటే అది నిత్యం ఉండదు, నిత్య శక్తి కాదు. కానీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే నిత్యము ఉంటుంది, ఎప్పటికీ ఉండేది. అది అంటే ఈ కాలంలో ఉంది, ఆ కాలం లేదని చెప్పడానికి అవకాశాలు లేవు. కనుక ఇలాంటి వస్తువులను ఆలోచిస్తే ఏంటి వస్తువులు? ఈ ప్రపంచంలో సృష్టింపబడిన తర్వాత ఏంటి, ఏ వస్తువుల గురించి ఆలోచించాలి ఇప్పుడు మనం? ఏమండి? ఎస్, ఆకాశము, భూమి, నీరు, ఇలాగా ప్రపంచంలో మనకు కనిపిస్తున్న ఈ సృష్టింపబడిన ప్రతి వస్తువుని ఆలోచించేంత తీరిక ఎవరికైనా ఉందండి? అనిపిస్తాం. భూమి నుండి రకరకాల ఫ్రూట్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్రూట్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపించే విధంగా ఆ ఫ్రూట్స్ యొక్క రుచుల్ని వాళ్ళు యూట్యూబ్ ద్వారా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతాని? ఈ ఆహార వస్తువులు ఎలా వస్తుంది? మనం అనిపిస్తున్నాం, తింటున్నాం, మన ఆకలి తీర్చుకుంటాం, దాన్ని రుచిని అనిపిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం, కానీ ఆలోచించట్లేదు. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి, అనిపించేస్తారు, ఇది ఎలాగొచ్చింది అనే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళంతా లగ్జరీగా ఖర్చు పెడతారా? దాని యొక్క కష్టం విలువేంటో అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచిస్తే. అలాగా దేవుని యొక్క కష్టము మనం అనిపిస్తున్నాం, కానీ ఆలోచించట్లేదు. భూమి మీద పంట వచ్చేస్తుంది, మన ఆకలి తీర్చుకుని చాలా సంతోషిస్తున్నామాట అండి. కానీ దీని గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. అంటే నిత్య శక్తి, దేవత్వము ఉన్నది ప్రపంచంలో అన్నది అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మనకు తెలియదు. మన పిల్లల్ని నేర్పించాలి విషయాలు, మనం ఆలోచిస్తే సరిపోదు. మనము వీటి గురించి డిస్కషన్ చేయాలి, మన కుటుంబంలో మాట్లాడాలి, మన పిల్లలతో మాట్లాడాలి, మన కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఊరికి ఈ సంవత్సరం ఎన్ని లక్షలు సంపాదించాం, మనకి ఎంత వడ్డీ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఇంకా 10 సంవత్సరాల్లో మనం ఎన్ని బిల్డింగ్లు కట్టేయగలం అన్నదాని గురించి ఎక్కువగా దాంట్లో పోటీతత్వం పడిందన్నమాట అండి. అంటే మరో కుటుంబంతో కంపేర్ చేసుకుంటూ, పోల్చుకుంటూ పరుగులు తీస్తున్నారు. మనం ఈ విధంగా ఇలా పరుగులు తీయడం వల్ల వాళ్ళ సమయం లేపడం వల్ల ఆలోచించేంత తీరిక లేదు. కనీసం ఆలోచించపోయినా ఈ ప్రకృతి మనకి బోధ చేస్తుంది అంటుండే. కనీసం వింటే చాలు, మనం ఆలోచించపోయినా ఈ ప్రకృతి మనం బోధిస్తుంది. నేను ఎలా కలిగానో అది చెప్తుంది. అది ఆ విషయాన్ని మనం చూద్దాం అండి. కీర్తన గ్రంథంలోని 19 దావీదు కీర్తనలో మన ఈ మాటలు చూస్తాం. చూడండి, దేవుని యొక్క మహిమను ఆకాశం చూసేస్తాం అంతే. అలాగా అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుతున్నది, పగటికి పగలు బోధించున్నది,
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇవన్నీ చెప్తున్నాయి కానీ మనకలాగా మన తెలుగు భాషలో మాట్లాడుతున్నాం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, శబ్దం కూడా రాదు, మౌనిగానే బోధించేస్తుంది. వాటి కొల్లులు భూమి అంతటా వ్యాపించుకోందుకు. ఇది ఏదో ఒక ప్రాంతానికి ప్రకటించడం కదా, భూమి అంతా ప్రకటించేస్తుంది అంతాని. ఈ ప్రకటన ఎంతవరకు వెళ్తుందండి? ప్రపంచవ్యాప్తంగా చెప్పేస్తుంది అండి. నేను దేవుని మహిమ వల్ల కలిగిన సుమా అని చెప్తుంది మాట అండి. కానీ నాస్తికులు సోదరులు ఏమంటారంటే డార్విన్ లేకపోతే ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఒక గొప్ప పేలుడు సంభవించడం వల్ల ఈ విశ్వం ఏర్పడిందని వాళ్ళు చెప్తున్నారు. మన పిల్లలు అది చదువుతున్నారు స్కూల్లో. దేవుడు సృష్టించారని చెప్తున్నారు. లేదు, ఏం చెప్తున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే గొప్ప పేలుడు సంభవించింది, ఆ పేలుడు వల్ల ఈ విషయం కలిగిందని చెప్తున్నారు. అది విషయం. అది నిజమేనా? నిజమే, వాస్తవమే అది. కానీ అది ఎలాంటి పేలుడు? అది మానవ బాంబులుగా అంటే బాంబులు మనుషులు తయారు చేస్తారంటే బాంబులు అది పేలుడినప్పుడు ఆ పేలుడు జరిగిన స్థలాన్ని మనం చూస్తే, మీరు ఎప్పుడైనా టీవీలో కానీ పేపర్లో కానీ చూసారా? ఎక్కడైనా బాంబు పేలిన స్థలాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ అండి? ఎలా ఉంటుందమ్మా? ఎస్, చందరంగా అంటే అంటే అందహీనంగా ఉంటుంది అక్కడ. ఆ సంఘటన స్థలం చూస్తే అందంగా కనిపించదు, చల్లా చెదిరిపడిపోయి ఉంటాయి. కానీ ఈ పేలుడు అలాంటిది పేలుడు కాదు. ఈ బిగ్ బ్యాంగ్ అనేది ఈ శబ్దం వచ్చడం వల్ల ఈ విశ్వం ఏర్పడింది చూసారా, అలాంటి పేలుడు కాదు. ఇది ఎలాంటి పేలుడు? ఇది అంటే దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలుకగా వెలుగు కలిగాను. నేను మాట్లాడుతుంటే నా యొక్క మాట్లాడినటువంటి నా యొక్క కంఠస్వరాన్ని రెట్టింపు చేస్తూ ఈ యంత్రాంగాన్ని మరింత డబుల్ చేస్తున్నమాట అండి. ఈ శబ్దం వినిపిస్తుంది, ఎక్కువ దూరం వినిపిస్తుంది. కానీ దేవుడు మాట్లాడితే ఈ విశ్వం అంతా వినపడ్డది. కనుక కలుగునుగా కానీ ఆదేశాలు చేయగానే ఈ విశ్వం అంటే లేకపోతే వెలుగు, భూమి, ఆకాశం అనే మాటలతోనే. అందుకని ప్రపంచం అంతా ఆయన వాక్యంతో నిర్మాణం చేయబడింది అని చెప్తారంటే వాక్యం అంటే దేవుని నోటి మాట. దేవుని నోటి మాట చేత ఈ ప్రపంచం ఏర్పడింది. ఇది బిగ్ బాంగే అంటే అది మామూలు బిగ్ బాంగ్ కాదు. అది శబ్దం వల్లే కలిగింది, అదే వాస్తవే. సైన్సు దేవుని యొక్క గ్రంథం ఒకదానికొకటి విభేదించుకోదు, అది కలిసే ఉంటుంది. కానీ దీన్ని విభేదించేవారు, దీన్ని నమ్మేవారు నేను సైన్సే నమ్ముతాను, నేను దేవుని నమ్మేవారు విభేదిస్తారు. నేను దేవుని నమ్ముతాను, నేను సైన్స్ నమ్మనేవారు దీన్ని విభేదిస్తారు. ఇది ఒకే కుటుంబం నుంచి వచ్చినవే రెండుని, అంటే దేవుని కుటుంబం నుండి వచ్చినవే. సైన్స్ ఏది అది మూఢనమ్మకం కాదు. అయితే సైన్స్కి కొన్నిసారి అంటే పరిశోధన అంటే మానవ పరిశోధనలో కొన్ని అందలేని విషయాలు తప్పుడు దోవ నడిపించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు అది శాస్త్రీయబద్ధంగానే కనబడుతున్నప్పుడు ఇలాగా మనం చూస్తాం. ఇలాగా ఈ పీరియడ్ సంబంధించడం వల్ల ఈ విషయం కలిగింది. అలాగా అంటే దేవుడు పలికగా, పీరియడ్ ఏంటంటే దేవుడు పలికగా అంటే ఎంత గొప్ప శబ్దం వస్తే ఈ విషయం కలిగింది. కనుక ఆలోచిస్తే తెలుస్తుంది దేవుడు ఉన్నాడని, అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు నిత్యశక్తి దేవత్వం ఉన్నదని ఆలోచిస్తే తెలిసింది. కనీసం ఆలోచించకపోయినా ప్రకృతి మన బాగు చేస్తుంది. ఎప్పుడైనా మీరు బయట వైపు మీరు పడక కుర్చీలో పడుకుని అలాగా ఆకాశం వైపు చల్లటి గాల్లో మీరు తేరు చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప నిర్మాణం అండి
అని మనందరికి మనకి బోధిస్తుంది. అది దేవుని యొక్క మహిమని ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క పనితనాన్ని మనకి ప్రచురిస్తుంది మాట్లాడండి. మనకి అలా చూడగానే మనకి ప్రచురిస్తుంది, బోధిస్తుంది. అప్పుడు మనం కొంచెం దేవుణ్ణి పట్ల మనం భయం భక్తి సంపాదించుకోవాలన్నమాట అండి. దేవుడు ఉన్నాడు సుమా. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. కనుక వాళ్ళ యొక్క జీవన శైలి దెబ్బతింటుంది. తల్లిదండ్రులు అంటే మంచి తల్లిదండ్రులు ఉంటారు, చెడ్డ తల్లిదండ్రులు ఉంటారు. అంటే మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తన పిల్లల్ని వారికి నేర్పిస్తారు, ఎలాగా జీవించాలని కర్మబద్ధీకరిస్తారు, మర్యాద నేర్పిస్తారు. కొన్ని కుటుంబాలు అవి ఏమీ ఉండవు, వాళ్ళకి గాలికి అలా వదిలేస్తారు, ఫ్రీగా వాళ్ళే తెలుసుకుంటారులేండి అంటారు. ఏమంటారంటే వాళ్ళ గురించి వాళ్ళే తెలుసుకుంటారు, పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటారు. అప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళకి లొంగనగా ఎప్పుడు లొంగుతారు అంటే మొక్క ఏం వంగనది, అంటే మొక్క అయితే వంగేస్తుంది కానీ మాను అయితే వంగదీయడం అంటే చాలా అలాగా చాలామంది ఇప్పుడు పిల్లలు పాడైపోవడం కారణం ఏంటంటే చైల్డ్ ఏజ్లో వాళ్ళని నడవలసిన తర వాళ్ళకి నేర్పించిపోవడం అన్నమాట అండి. కనుక అలాగా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, ఆయన మనకు బోధిస్తున్నాడు. నేను ఉన్నాను అని ఆయన గ్రంథం ద్వారా మనకు బోధిస్తున్నాడు. మన బైబిల్ చదవనంత కాలము ఆయన మాటల్ని ఆయన నోరు మనం ఊసేస్తారన్నమాట అండి. ఆయన నోరు మూసి ముందు మా ఆర్డర్లు విను, తర్వాత మీ మాటలేంటో తర్వాత చూద్దాం, టైం మాకు అంత లేదు, ముందు మాకు కావాల్సినవి ఏమున్నాయో ఈ భూమిలో కావాల్సినటువంటి మాకు అవసరతలు ఇచ్చమని దేవుని అడుగుతారు. కానీ అలా కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మరి రెండే కారణాలు చూస్తాం. మరో కారణం చూస్తామండి. యోబు గ్రంథం యోబు 12:7 చూడండి. యోబు గ్రంథంలో అయినను మృగములను విచారించుము. మృగాలు మనం బాగు చేస్తాయా? ఇందాకమో ప్రకృతి బాగు చేస్తుంది అన్నది, ఇప్పుడు ఎవరు బాగు చేస్తారంటారు మనకి? మృగాలు. మృగాలు అంటే మనకి కేవలం మనం తినేయడానికే ఉన్నాయని అనుకుంటాము, మనకి దేవుడు ఉన్నాడని చెప్పేది కూడా మృగాలు కూడా ఉన్నాయి. కనుక ఈ మృగాలు మనకు బాగు చేస్తాయంట. ఇంకేంటండి, ఇంకేమున్నాయంటండి బాగు చేయడానికి? ఆకాశ పక్షులను విచారించము. విచారిస్తే అది నీకు తెలియజేయను. మనం విచారిస్తాం, మనం రైల్వే స్టేషన్లోనో లేకపోతే బస్ స్టేషన్లో విచారిస్తాం, బస్సు ఎప్పుడు వస్తుంది, ట్రైన్ ఎప్పుడు వస్తుంది. అలాగా దేవుడి దగ్గర మనం విచారణ చేయాలన్నమాట అండి. విచారణ చేస్తే మనకు బోధ చేస్తుంది. ఇంకా ఏంటండి? భూమిని గూర్చి ధ్యానించినారలా. ఎప్పుడైనా ధ్యానిస్తున్నారండి భూమిని గురించి? ధ్యానించరు. భూమిని గూర్చి ధ్యానించినారలా అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని ఎవరించేస్తాయి. ఇప్పటి వరకు బోధిస్తాయి, ఉపదేశిస్తాయి, ఇవైతే మొత్తం ఎవరిని చేస్తుందన్నమాట అండి. మన బోధలోనే టోటల్గా ఇడమొచ్చి చెప్పేస్తున్నాయి చేపలు. కానీ మన చేపలు తెచ్చుకుని వంట చేస్తున్నప్పుడు వంటగదిలోంచి మన పడగదిలోకి మన ఈ పక్కింటికి కూడా వెళ్ళిపోద్ది ఆ స్మెల్. ఏంటి? చేపల కూర అని నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. ఈరోజు చేపల కూర అని అనగానే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఆ స్పెషల్ ఆ రుచి వేరు. అలా చేపలు మనం అనిపిస్తున్నాం, తింటున్నాం, కానీ విచారించట్లేదు. ఇదంతా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది నేను కష్టపడి తెచ్చాను, ఈ చేపలు నేను కష్టపడి తెచ్చాను, మీరు అందరూ కూర్చుని తింటున్నారని కుటుంబ యజమాని మాట్లాడతారు. వింటారా అలాగే మాటలు? ఎప్పుడైనా విన్నారా? నేను కష్టపడి తెస్తుంటే మీరంతా కూర్చుని తింటున్నారు అంటారు. నిజంగా అది కష్టపడి తెచ్చాడండి? అసలు సముద్రంలో అసలు గోదావరి నదిలోనే చేప లేకపోతే ఎక్కడ తెస్తావు? కనుక
ఇదంతటికి కారణం ఎవరంటే ఏం చెప్తుందంటే లాస్ట్ ఫైనల్గా వీటన్నిటిని బట్టి యోచించుకునేడు. అలాంటి ఆలోచిస్తే యెహోవా వాస్తవము వీటి కలుగ చేసినని తెలుసుకొనలేని వాడెవడు? ఇప్పుడు నాస్తికుల సోదరులు ఆలోచించట్లేదు. అంటే ఆలోచిస్తే ఏమవుతుంది అంటే తెలుసుకుంటాడు. అంటే తెలుసుకోకుండా ఎవడో ఉన్నాడు అన్నాడు. అంటే విచారించట్లేదు, ఇది బోధ చేస్తుంటే అది తెలుసుకోవట్లేదు. కానీ పైన పైన మెరుగులు చూస్తున్నారు అనమాట అండి. పైన పైన విషయాలే అంటే భౌతిక విధానమే చూస్తున్నారు తప్ప ఈ దీంట్లో అదృశ్యంగా ఉన్నది అని చూడట్లేదు. ఇప్పుడు విద్యుత్ వెలుగుతుంది, మీకు శబ్దం వస్తుంది, ఎలాగొచ్చేస్తుంది, ఎలా జరుగుతుంది ఇది? ఎస్, పవర్. అది కనబడుతుందా మనకి? కనబడట్లేదు, అది అదృశ్యంగా ఉంది. అంటే దాని ఉనికి తెలుస్తుంది. అంటే దాని ఉనికిని బట్టి పవర్ ఉంది అని మనకు తెలుస్తుంది. అలా పని చేయట్లేదు అనుకోండి, పవర్ లేదంట, కానీ కనబడదు అది. అలాగే మనం ఇంట్లో వాడే ప్రతి పవర్తో వాడే ప్రతి వస్తువుని బట్టి పవర్ ఉంది లేదు అని చెప్తాం. అలాగే దేవుడు ఉన్నాడు లేడన్న తెలియడానికి విచారిస్తే, తెలుసుకుంటే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. చాలా మన ఈజీగా మన పిల్లలకి ఈ విషయాలు మనం చాలా చెప్పాలి. అలా ఎడ్యుకేట్ చేయలేకపోతే, మా ఊర్లో ఒక అతను 3-4 తరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అతను ఆ మనోడు అతను సైంటిస్ట్ అయిపోయాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాడు. 2-3 తరాల నుంచి వచ్చినట్టు క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. కానీ సైంటిస్ట్ అయిపోయిన తర్వాత అతను ఏమంటే దేవుడు లేడు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? మనం వాళ్ళకి నేర్పించలేదు. వాళ్ళే తెలుసుకుంటారులే అంటే, వస్తున్నాడు కదా అంటే చర్చికి వస్తున్నాడు కదా అంటే అది నమ్ముతున్నారు అనుకుంటున్నారు. కాదు, ఎడ్యుకేట్ చేయాలన్నమాట అండి. వాళ్ళని ఏం చేయాలంటండి, మన అంటే నేర్పించాలి. వాళ్ళకి వచ్చేస్తున్నాడు కదా, పాటలు పాడేస్తున్నారు కదా, పై పలుకులు అంటే వాక్యాలు చెప్పేస్తున్నాడు కదా, ఈ పలుకులు పనిచేయవు. దాని మీద ఏం కావాలి? టెస్ట్ చేయాలి. మన పిల్లల్ని ప్రశ్నలు వేయాలి. మన పిల్లలకి ప్రశ్నలు కురిపించాలి, నేర్పించాలి, ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు పెద్దవారు అయిపోయినప్పుడు దాని నుండి తొలగిపోరు. ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, మేము భక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం. కాదు, చేయట్లేదు అలాగా. మన కుటుంబంలో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటున్నాయి, కానీ దాని గురించి కుటుంబం అంతా డిస్కషన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఎవరి జ్ఞానం వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఇది పెద్ద ప్రమాదకరమైన పదం. ఇది మానవ ప్రపంచాన్ని నాశనం చేసే పెద్ద సెంటిమెంటల్ డైలాగ్. ఇలాంటి డైలాగ్ నుంచి ఇలాంటి ప్రమాదకరమైన మాటల నుండి మనం చాలా జాగ్రత్త పడాలి. మనం అలా తయారు చేయట్లేదు, అలా పెంచట్లేదు. మరో కారణం చూద్దామండి. దేవుడు ఉన్నాడని చెప్పడానికి మరో కారణం చూద్దాం. అపోస్తలుల కార్యములో 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి అయినను ఆయన మీకు ఏం కలిగిస్తున్నాడంటే వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును మన హృదయాన్ని ఎలా నింపుతున్నాడండి? ఉల్లాసంతో నింపేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే నాకు అసలు జీతం నా వ్యక్తిగతంగా మనం చాలా ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది మనకి. కాదు, ఆయన నింపుతున్నాడు. నేను నా తెలివితేటలు, నేను చాలా తెలివైనని కాబట్టి, చాలా విద్యావంతుని కాబట్టి, నేను చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఏమి కాదు, నథింగ్ మాట అండి. ఆయన మనల్ని పోషిస్తున్నాడు అంతే. ఈ సంవత్సరం ఋతుపవనాలు చాలా తొందరగా వచ్చేసాయి అంటారు. విన్నారా? అలాంటి మాటలు విన్నారా ఎప్పుడైనా?
లేకపోతే ఈ సంవత్సరం రాలేదంటారు, లేకపోతే ఫలానా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఋతుపవనాలు చాలా తొందరగా వచ్చేస్తాయని, ఫలానా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు అసలు ఋతుపవనాలు రానే రావని అని ప్రజలు సాధారణంగా మాట్లాడుకుంటారు. అంటే ప్రభుత్వాలను బట్టి ఈ ఋతుపవనాలు వస్తాయే రావా అనే దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ దీని అందరికీ మూల కారణం ఎవరు? దేవుడు. ఋతుపవనాలే రావాలన్నా రాపోవడానికి కారణమన్నా దేవుడే. కనుక ఈ ఋతుపవనం వల్ల ఏమొస్తుంది ఏంటండి? వర్షాలు వస్తాయి. వర్షాలు ఏమొస్తుంది? పంటలు వస్తాయి. పంటలు వస్తే మన భోజనం చేస్తే మన ఉల్లాసంతో నిండిపోతామట. ఇది గొప్ప సాక్ష్యం లేకుండా ఇలాంటి సాక్ష్యం బిగ్గరగా చెప్పిరి, బిగ్గరగా. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఇది అంటే ఏంటి సాక్ష్యం? దేవుడు ఉన్నాడని చెప్పడానికి గొప్ప సాక్ష్యం అటండి. ఇక్కడ నిలబడి చెప్పే సాక్ష్యాలు ఉంటాయి కదండి, అది చెల్లుబాటు కావు. నాకు ఎలా జరిగింది, ఎంతమంది నాకు కూడి లేని వాడిని, ఇప్పుడు నాకు కూడి కలిగింది, ఇంతకుముందు నాకు ఏదీ లేదు, ఇంతకుముందు జబ్బంతా లేకపోతే చచ్చిపోవలసిన బతికేశాను, ఇవన్నీ నథింగ్ మాట అండి. చాలా చాలా అంటే దేవుని యొక్క శక్తిని తగ్గించేస్తున్నారు, దేవుని యొక్క మహిమను వీళ్ళు తగ్గిస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే దేవుని మహిమను పెంచుతున్నారు అనుకుంటున్నారు, కాదు. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యాన్ని అందరూ చదువుతారు. ఇక్కడ చెప్పే సాక్ష్యం ఇక్కడ ఉన్న వాళ్ళు వింటారు. కానీ ఆ వాక్యము మొత్తం ప్రపంచంలో ఎన్ని భాషల్లో ఉన్నా అన్ని భాషల్లో ఈ బైబిల్ గ్రంథం ఉంది. ఇంచుమించు 1300 భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది. కనుక అందరికీ అందుబాటులో ఉంది ఈ గొప్ప సాక్ష్యం. ఏమండి? కనుక ఇది స్టాండర్డ్ సాక్ష్యాలు చూసుకోవాలి. ఊరికి పనికి రాలేని సాక్ష్యాలు ఆ దేవుని మహిమను తగ్గిస్తాయి. అంటే ఆయనకు గొప్పవాడే ఉండాలి ఎవరైనా సరే సాక్ష్యం ఇవ్వాలండి, లేకపోతే స్టాండర్డైజ్ అయి ఉండాలి సాక్ష్యం ఇవ్వాలండి. అలాంటి ఏమీ లేకుండా సాక్ష్యం అంటే చెల్లుబాటు కాదు. కనుక వర్షాలు వస్తున్నాయంటే చాలామంది ఏమంటారంటే నాసుకులు సోదరులు, ఏమండి అరే మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఏం తిండి పెడతాడేంటండి అంటారా? మీరు ప్రశ్న చేస్తారా? విన్నారా అలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా విన్నారా? మీకు ఏం ప్రార్థనలకు వెళ్ళిపోతే మీకు కష్టపడతారే కదండి మీకు బొమ్మ వచ్చింది. కష్టపడకుండా మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? కష్టపడకుండా మీకు ఎవరైనా భోజనం పెడతారా? ఎక్కడి నుంచి వస్తుంది? పని చేస్తేనే మన పొట్ట నిండుతుంది తప్ప దేవుడు ఇవ్వడు అని చెప్తారు. విన్నారా ఇలాంటి మాటలు? అదే నిజమైతే అదే కరెక్ట్ చేసుకుందాం. అవును కాదు, ఇక్కడ మనం తేల్చేద్దాం. అదే నమ్ముదాం. ఏది? మన కష్టపడితేనే వస్తుంది, దేవుడి వల్ల కాదు అనేదే నమ్ముదాం. అలా నమ్ముతున్నప్పుడు మంచి రైతాంగంలో గొప్ప పంట పండించగల సామర్థ్యంగా ఉన్నవాడి రైతులు ఎందుకు వారు బలవంతంగా ఊరేసు చనిపోతున్నారు? బతకొచ్చు కదా. వై? కారణం ఏంటి? అలా పనితనం ఉంది, వ్యవసాయం చేయగలడు, కష్టపడగలడు, కానీ ఊరేసుకుని చనిపోతున్నారు. దీని గురించి ఆలోచించారు ఎప్పుడైనా? అలా చనిపోవడం రీజను? ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేయండి నాసుకు సోదరులకి. ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు అంటే వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంట లేకపోతే వీళ్ళ ఆర్థిక పరిస్థితి అప్పుల్లో ఉన్నారు, అప్పు తీర్చే సామర్థ్యం లేదు. ఇప్పుడు ఏమైపోతున్నారు వీళ్ళు? ఊరేసుకుని చనిపోతున్నారు. మరి బతకాలి కదా, అంటే కష్టపడితే వచ్చేస్తుంది కదండి. దీని అంతటి కారణం ఎవరండి? దేవుడు. అంటే మనం మారాలి. మన లైఫ్ స్టైల్ బాగుంటే ఈ దేశంలో వర్షము దాని కాలం ముందు నేను కురిపింతును అంటాడు ఆయన. దాని కాలం ముందు వర్షాన్ని నేను కురిపిస్తానంటే వర్షం కురుస్తుందంటే ఆ దేశంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వర్షం కొలవట్లేదంటే ఆ దేశానికి బ్లెస్సింగ్స్ లేవు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక మన కష్టపడితే పని చేస్తే కాదు, అయితే కష్టపడితే వస్తుంది. ఎలాగా? దేవుని యొక్క చిత్తం ప్రకారంగా పని చేయాలి. ఎవరు పని చేసినా ఎలా చేయాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుని స్వాధీనం మనం పని చేయాలి. పని చేయని వాడు భోజనం చేయకూడదు అంటుంది.
పని చేయని వాడు భోజనం. కనుక మన పిల్లలకి ఏం చెప్తున్నాం? అమ్మ నువ్వేం పని చేయొద్దు, నేను చేస్తానులే. నేర్పిస్తున్నారు అలాగా? అంటే నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడకూడదు. ఇది ఏ బోధ? ఇది సైతాన బోధ, దేవుని బోధ, దేవుని యొక్క బోధ, ఇది ప్రభు బోధ ఇది. కానీ మన క్రైస్తవుల కుటుంబాలు కూడా అలా పెంచుతున్నారే, చూడలేదా? అమ్మో నీకేమి లోటు లేదు అంటే ఇంకొక పిల్లలతో కంపేర్ చేస్తారు. అంటే కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని ధీటుగా వీళ్ళకి బట్టలు వేయిస్తారు, బ్రాండెడ్ బట్టలు వేస్తారు, అప్పు చేస్తారు. ఎవరి స్థితిని బట్టి వారు ఉన్నాళ్ళని నేర్చుకోరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్క సామర్థ్యం ఇస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు. కనుక ఈ విధంగా దేవుడు మనకి ఇస్తే మనం అనిపిస్తున్న తప్ప మన యొక్క జ్ఞానము, మన యొక్క పని, మన యొక్క శక్తి కాదు. కానీ కష్టపడితే వచ్చేది కాదు. అది దేవుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి, ఉంటేనే వస్తుంది, భోజనం చేస్తాం. కనుక ఆ విధంగా ఉల్లాసం నింపించు. అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు మనకు ఉల్లాసం వచ్చేస్తుంది. మన కడుపు నిండి కానీ ఎలా వస్తుంది? మనకేమొస్తుంది? ఆనందం వచ్చేస్తుంది. కనుక ఆ విధంగా దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. ఒకటేమో ఈ ప్రకృతిని అంటే జగత్ పునాది వస్తువులను ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు అంటే నిత్యశక్తి దేవత్వమే అన్నది మనకు తెలుస్తుంది. అంటే దేవుడి లక్షణాలు లాంటివి అంటే అదృశ్య లక్షణాలు, కనబడిన లక్షణాలు. దేవుడు కనబడ్డు కానీ ఆయన ఉనికి తెలుస్తుంది. అలాగా ప్రకృతి బోధిస్తుంది. ప్రకృతి బోధిస్తే దాన్ని బట్టి మన దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. ఇంకా జంతువులు అంటే మృగాలు, అలాగే జలచరాలు, ఆకాశ పక్షులు, వీటన్నిటిని చూస్తే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. చివరిగా మనం మనం భోజనం చేసేటప్పుడు కూడా లేకపోతే ఋతుపవనాలను బట్టి కానీ వర్షాలను బట్టి కానీ దేవుడి యొక్క కృపను బట్టి ఇవన్నీ కలిగితేనే మనం తెలుసుకోవచ్చు. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇంకో విషయం, ఇప్పటి వరకు ఇవన్నీ దేవుడు ఉన్నాడని చెప్పడానికి నేనే మిమ్మల్ని ఎవరిని ప్రశ్న వేయకుండా నేను ఓపెన్ చేసి చెప్పేశాను. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కొన్ని విషయాలు 4 విషయాలు మీకు వివరించి చెప్పాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు చెప్పడానికి ఆధారంలో. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఆ 2వ ఆధారంలో ఒక ఆధారం మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నది. ఈసారి మీరు చెప్పాలి. దేవుడు ఉన్నాడు చెప్పడానికి మరో కారణం చెప్పండి. ఓకే, చాలా ఎప్పుడు నా మీటింగ్లో అంటే దీని గురించి ప్రస్తావించడం మాట్లాడినప్పుడు నా ప్రశ్నకి ఎంత సులువుగా ఎవరు చెప్పలేదు. మానవుడు ఆధారం. కానీ మానవుడు ఆధారం అంటే అది నమ్మరే. ఇది కోతి నుండి మారారంటారే. అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా కోతి కొంతకాలానికి పరిణామం చెంది అది మనిషిగా మార్పు చెందాడు అని చెప్తారు. అలాగే మన పిల్లలు చదువుకుంటున్నారు. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుంది? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం చూడండి. 26వ వచనం చూడండి. మరియు యావత్తు భూమి మీద అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి మీద కాపరం ఉండుటకు. కాపరాలు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? మన బైబిల్ నుంచి చూస్తాం. కాపరం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని ఎలాగంటండి? ఈ మనుషులంతా ఎలా కలిగాడండి? ఆయన అంటే దేవుడు ఒక నుండి ఏం చేశాడంటండి? ప్రతి జాతి మనుషులండి, ప్రతి ప్రపంచంలో దేశంలో ఉన్న మనుషులందరినీ సృష్టించి అని అంటాడు. అంటే మానవుడు ఒక్కడి నుండి వచ్చారు వీళ్ళంతానే. అది మానవ యొక్క చరిత్రని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇన్ని భాషలు ఎలాగొచ్చాయో, ఇన్ని దేశాలు ఎలాగొచ్చాయో, ఇన్ని జాతులు ఎలాగొచ్చాయో మానవ యొక్క చరిత్రని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
దీని అంతటిని బట్టి కూడా ఆ సోదరి చెప్పినట్టుగా మానవుని బట్టి కూడా దేవుడు ఉన్నాడని, మానవుని బట్టి దేవుడు ఉన్నాడని ఒక ఆధారం మనకి నమ్మకం ఉంది. చూడండి 149 39 కీర్తన 13 వచనం. నా అంతరింద్రియములను ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? దావీదు. దావీదు ఎవరండి? ఆయన దావీదు ఎవరండి? ఏమండి దావీదు ఎవరండి? చెప్తారా ఎవరో దావీదు? ఏమండి చెప్పండి. తప్పు అయిపోద్ది అంటే దీనికి మార్కులు లాస్ అవ్వాలండి. మీరేం ఫెయిల్ అయిపోరు. మన ఎవరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, నో ప్రాబ్లం. అంటే దావీదు అంటే ఎవరు అని చెప్పడానికి మన అడ్రస్ ఎలా చేయాలంటే, ఈ ప్రపంచంలో పేరుగాంచిన ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు దావీదు. ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడు. అంటే ప్రజలు ఎన్నుకున్న రాజు కాదు. అంటే ప్రజలు ఎన్నుకునే రాజులు వేరేగా ఉంటారు, కానీ ఈయన ఎవరి చేత ఎంపిక చేయబడ్డాడు? దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు రాజు. అలాంటి రాజు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలిగి చేసిన విధమును చూడగా, అంటే భయమును మనం ఎవరి వాళ్ళ కలిగా ఉంటాండి? దేవుని వాళ్ళ కలిగా మనం. కానీ ఏమనుకుంటారంటే భార్య భర్తల యొక్క దాంపత్యం వల్ల మన పిల్లలు కలుగుతున్నారని చెప్తారు. అలా కలిగితే నిజంగా అది వాస్తవం అయితే పిల్లలు లేనటువంటి కుటుంబాలు ఉండకూడదు కదా. అదే వాస్తవం అయితే ఎవరి వాళ్ళ పిల్లల్ని? దేవుడి ఇవ్వాలి. కనుక అది ఎందుకు ఇలా మాట్లాడతారో అంత నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఆలోచించలేరా? ఎందుకు అలాగ ఆలోచించడానికి మనం అంత సమయం మనం తీసుకోలేకపోతున్నాం? కనుక దేవుని కలిగిస్తుంది. ఏదైనా మనం పొందామంటే అది దేవుడే. కనుక ఎవరు అతిశయించకూడదు. నేను, మా అంశము, మా ఇంటి పేరు, ఇలాంటి ప్రౌడ్నెస్ కదా. మా జాతి, మా కులము, మా దేశము, అంటే మా దేశీయులు, మా భారతీయులు ప్రౌడ్నెస్. ఇది అమెరికనీయులు ప్రౌడ్నెస్, చైనీయులు ప్రౌడ్నెస్. ఇది గర్వం. ఎవరు గర్వపడదు, ఏ దేశంలో గర్వపడకూడదు. అది దేవుని నుండి. అంటే దేవుడు ఉన్నాడని నమ్మితే దేవుని గౌరవిస్తారు. ఎవరు అతిశయించరు. నీ దేవుడు నమ్ముతారంటే ఎవరు కూడా వ్యక్తిగతంగా లేదా దేశీయంగా కానీ జాతీయంగా కానీ వాళ్ళు అతిశయించే అవకాశాలు లేవు. ఎవరో అతిశయిస్తారంటే నాస్తికుల సోదరులు అతిశయిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్మరు కాబట్టి. ఎందుకంటే నా జ్ఞానం వాళ్ళు నమ్ముతారు కాబట్టి, నా బలము నమ్ముతారు కాబట్టి. అంతేగాని వాళ్ళు సొంతంగా ఏది చేయరు. మరొక కారణం అడుగుతున్నాను దేవుడు ఉన్నాడని చెప్పడానికి. అంటే దీనికంటే ముందుగా, అంటే యేసుక్రీస్తు కంటే ఇంకో దీనికంటే ముందుగా చెప్పాలి. అంటే దీనికంటే ముందుకు ఇంకో ఆధారం చెప్పాలి. యేసుక్రీస్తు కంటే ఇది చాలా గుడ్. అంటే యేసుక్రీస్తు కూడా ఒక ఆధారమే, కానీ దీనికంటే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. వండర్ఫుల్. ఇంత ఇలాగా నేను ఎవరు చెప్పి నేను చూడలేదు. బైబిలే ఆధారం. మన చేతుల బైబిల్ని బట్టి దేవుడు ఉన్నాడని మనం చెప్పడానికి గొప్ప ఆధారం. అంటే దీనికంటే మించిన ఇంకో ఆధారం ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి ఎలాగా దేవుడు ఉన్నాడని చెప్పేస్తామండి? అంటే దేవుడి విషయాలు దీంట్లో తెలియజేస్తారు. దేవుడి విషయాలు అంటే మనుషులు రాసేయచ్చు కదండి. మనుషులు రాసేసి దేవుడు ఉన్నాడని వాళ్ళు ఎవరికాలే గ్రంథాలు రాసేసుకొని ఈ మూఢనమ్మకాల మీద నడిపించేస్తారంటారు. ఎవరు నాస్తికుల సోదరులు అంటారు. నాస్తికుల సోదరులు ఏమంటారండి? మీరు ఎవరో కొంచెం తెలివైనడు ఇలా రాసి తప్పుడు మార్గాన్ని నడిపించేస్తున్నారు, ప్రజల్ని మోసం చేసేస్తున్నారా అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్తాం వారికి? ఎస్ ఇది కూడా గుడ్ ఆన్సర్. అంటే పేతురు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం. ఒకడు అంటే అంటే వీధులు ఒకటి కాదు, జిల్లాలో ఒకటి కాదు, పట్టణంలో ఒకటి కాదు, స్టేట్లో ఒకటి కాదు, దేశంలో ఒకటి కాదు, ప్రపంచంలో ఒకటి కాదు,
అన్ని యుగాల్లో ఏ మనిషి అని ఎంత అంటే అన్ని యుగాలకు సంబంధించిన గొప్ప మేధావి ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ప్రపంచంలో ఈ అన్ని యుగాలను మొత్తం టాలీ చేసి ఈయనంత మేధావి లేడు ఈ ప్రపంచంలో అంటే అలాంటి ఒక్కడు ఊహించిన అలాంటి అంతటి మేధావి రాసినటువంటి అంతటి మేధావి ఊహించి రాసిన గ్రంథం కాదు అని చెప్తుంది మాట అండి. అలా రాస్తే అలా చూడండి, చదువుదామండి. ఒకడు తన ఊహను పెట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే ఈ గ్రంథంలో లేఖనాలన్నీ ఒక్కడు ఊహించి రాసింది కాదని మొట్టమొదటి తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మన దేవుని గ్రంథం మనం చదవకూడదు. మన దేవుని గ్రంథం చదవాలంటే అసలు దీని గురించి తెలియాలి. ఒక్కడు ఊహించి రాసింది కాదు, మనిషి వల్ల కలగలేదు, ఇది దేవుని వల్ల కలిగింది అని మనం తెలుసుకోవాలన్నమాట అండి. అలా తెలిస్తే అంటే ఆధారం అంటే ఈ గ్రంథకర్త ఎవరో అని తెలిస్తే ఆ గ్రంథం విలువ తెలుస్తుంది. ఆ గ్రంథకర్త ఎవరో ఏమి రాశారని తెలియకపోతే ఎలా తెలుస్తుందండి? ఈ ప్రపంచంలో పెద్ద పేరు మోస్తున్న గ్రంథకర్త అనుకోండి, ఆ పుస్తకానికి చాలా విలువ ఉంటుంది. అది లండన్ వెళ్ళని కొనుక్కుంటారు ఆ పుస్తకాన్ని. ఎందుకంటే గ్రంథం ఆ పుస్తకం చాలా విలువైంది, చాలా మెటీరియల్ ఉంది. కానీ ప్రపంచంలో పెద్ద పేరు కంచినట్టే గొప్ప గ్రంథం అంటే ఈ ప్రపంచంలో ఏ గ్రంథాన్ని అటుమాట రాజు గ్రంథం ఏదో ఉందంటే బైబిల్. బిబ్లాస్ అని గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రంథము, అంటే గ్రంథాలకి రాజు. ప్రపంచంలో ఏ గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటికీ రాజు. ప్రపంచంలో మొట్టమొదట ముద్రణ చేయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం. అది గూటెన్బర్గ్ ఆయన మొట్టమొదట అచ్చంతర కనిపెట్టిన తర్వాత మొట్టమొదటి గ్రంథం ముద్రణ చేయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. కనుక అంత గొప్ప చరిత్ర గ్రంథం, అంత విలువైన గ్రంథం, అంత విలువైందని మన పిల్లలు చెప్పాలి. తెలియపోతే వాళ్ళు దీని విలువగా కట్టలేరు. చిన్నప్పటి నుంచి చెప్పాలి. అటు పెద్ద చెప్తారంటే అప్పుడు చెప్తాడు, అప్పుడు వినడు. అప్పుడు చెప్దామంటే అప్పుడు వినడు, తన సొంతంగా నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఏదైనా సరే అంటే ఇండివిజువల్ మెంటాలిటీ వచ్చేస్తామంటే స్వతంత్ర భావాలు వచ్చేస్తాయి. మెచ్యూరిటీ ఏజ్ వచ్చిందంటే ఇంకా తల్లిదండ్రులైన వాళ్ళ మీద బాసులు చేయడానికి ఉండదు. ఇంకా తెలుసండి, దేవుడే చేయలేదు. దేవుడే ఏదైనా తోటలో నీ తింటే చస్తావు, తినపోతే బతుకుతావు అని అంటే స్వతంత్రం ఇచ్చాడా వాళ్ళకి, తినే అవకాశం ఇచ్చాడా వాళ్ళకి? తినే అవకాశం ఇచ్చాడు. అంటే తినకుండా ఏదైనా కాలు కట్టేసాడంటే అంటే పిల్లలు బయటికి వెళ్ళిపోకుండా ఏం చేస్తాను, పిల్లల్ని కట్టేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. చూసారు అలాగా? అలా ఎక్కడికి తిరగకుండా వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి వాళ్ళతో ఒక మనిషి ఉండలేక కట్టేస్తారు. దేవుడు అలా కట్టలేదు. ఏం చేశాడైనా స్వతంత్రమైన అంటే స్వతంత్ర భావాలతో మనిషిని తయారు చేశాడు. ఒక బానిసగా చేయలేదు మనిషిని, దేవుడే చేయలేదు. కనుక ఈ ప్రపంచంలో ఎవడో బానిసగా చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఏ రాజు అయినా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ యజమాని అయినా సరే, ఏ మనిషిని కూడా బానిసగా వాడకూడదు. ప్రేమతోనే, దేవుడు ప్రేమతో చెప్పాడు. తినొద్దు అన్నాడు, తింటే చస్తా అన్నాడు. పనిష్మెంట్ దానివల్ల ఏం కలుగుతుంది అన్నాడు. కనుక ప్రతి మనిషి ఏ మనిషి మీద మనం భయపెట్టించి పని చేయించకూడదు. ఎవరి చేత అయినా సరే ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి పని చేయించకూడదు. ఎవరితోనైనా పని ఎలా చేయాలంటండి? ప్రేమతో. ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అంతా దేవుని నుండి వచ్చింది. కనుక ఈ ప్రపంచంలో ఎవరో కూడా అలాగా నియంతగా ఉండడానికి అవకాశాలు, దేవుడే నియంత కాదు. దేవుడే అన్ని ఇచ్చి సర్వే ఇచ్చి ఆయన చేయొచ్చు. ఆయనకి అధికారం ఉంది. ఏమి చేయలేని ఎలాగ అధికారం కలిగి ఉంటారండి? కనుక మనం దీన్ని బట్టి కూడా మనం దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు. అంటే గ్రంథాన్ని బట్టి, దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి దేవుడు ఉన్నాడని గొప్ప ఆధారం అన్నమాట అండి. దీని మించిన ఆధారం మరొకటి లేనేలేదు. వీటన్నిటికంటే అసలు గ్రంథం కూడా చదవకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్య మనుషులు కూడా యేసుక్రీస్తు అని తెలియకుండా ఎవరు లేరు. కనుక ఆయన బట్టి కూడా దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. చూద్దామండి. దేవుడు యోహాను సువార్త
మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచును. అంటే యేసుక్రీస్తు మానవులకి దేవుని యొక్క ఉనికిని బయలుపరిస్తే దేవుడు ఉన్నాడని మనకు తెలుసు తప్ప ఎవడు కూడా దేవుడిని చూడలేదు. ఎవడైనాను అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే దేవుని చూడలేదు. కానీ మంది ఏం చెప్తారండి, దేవుడు నన్ను చూశానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నన్ను ఈ ప్రాంతాన్ని ఎంచుకోమన్నాడండి అని చెప్తాడు. మరి అలా చెప్పకపోతే ఇన్నే ప్రజలు వాళ్ళు గౌరవించరు. ఇది స్పెషల్గా ఉండాలి. మామూలు ప్రజల కంటే ఆయన దగ్గర ఏముండాలి, సంథింగ్ స్పెషల్ కనబడాలి. ఓహో, ఈయనతోనే దేవుడు మాట్లాడంటే ఈయన గొప్ప మనిషి మాట. అప్పుడు ఆయన ఏం చెప్తే అలాగే ఇలా చెప్పుకొని ఇలా చేతులు కట్టేసుకుని ఏం చేస్తారు వాళ్ళు, ఎస్ ఎంబడేస్తారు. సామాన్యులు కదా. అంటే ఎవరైతే గొప్పవాడు ఉన్నాడో సామాన్యుడు ఏం చేస్తాడో అనుసరిస్తాడు. పాపం గొప్పవాడు కాబట్టి, ఈయన దగ్గర లేని సబ్జెక్ట్ అతని దగ్గర ఉంది కాబట్టి అందుకని అతను ఎమ్మడిస్తాడు. అది రైటా రాంగా అది విచారించను. ఎందుకంటే దేవుడు నన్ను చూపించాడు, ఇది ఈ ప్రాంతాన్ని వెళ్ళమని నాకు సువార్త ప్రకటించమని చెప్తాడు. కానీ అలాగా చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు తప్ప ఏదో ఒక ప్రాంతాన్ని అనే ఎంచుకోమన్నట్టుగా ఎక్కడ లేదు. ఎక్కడనే చేయొచ్చు, ఎక్కడ మీకు చేయాలనిపిస్తుందో అక్కడ ఎంచుకుని చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా మేము ప్రశ్న వేస్తారు, దేవుడు మేము పిలిచాడా అంటే పిలిస్తేనే చేయాలని అంటారు. అంటే అందరినీ పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి బొట్టు పెట్టి నేను పిలుస్తున్నాను అంటే అంటే అందరినీ, ప్రపంచంలో ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే ఆయన పిలుపు ముందు ఏం చెప్తున్నాడంటే, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు. ఇది ఈ మాట చాలా ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ వర్డ్ ఇది అండి. అంటే నమూనా మాట అండి. నేను మీకు ఏ సంగతులు అంటే ఆ సంగతంకి ఏమని దాంతో ఏమి చేర్చకూడదు, మనిషి లేక మాటలు దాంట్లో చేర్చకూడదు. నేను మీకు ఏ సంగతులను బోధించదు అయ్యే చెప్పాలి అంతే. ఇంకెవరు దానికంటే యేసుప్రభు చెప్తాంటాడు, నా అంతటి నేను ఏమి చెప్పట్లేదు అంటాడు. ఆయన అంటాడు, ఆయన సర్వలోకాన్ని సృష్టికర్త, ఆయన యేసుక్రీస్తు కూడా. కానీ ఆయన ఏమంటాడు, నా అంతటి నేను ఏమి చెప్పట్లేదు, నా తండ్రి ఏమి చెప్పాడో ఆ విషయాలు మీకు చెప్తున్నా అంటాడు. అలాగే అపోస్తులు కూడా ఏమంటారు, మా కన్నులు ఏమైతే చూసాయో, మా చెవులు ఏవైతే ఏమైనాయో, మా చేతులు ఏమైతే తాకాయో ఆ విషయాలే తప్ప మరొక విషయాలు మీకు ఏమి చెప్పట్లేదు. ఎన్ని రుజుపరుస్తున్నారు, ఇలా రుజుపరుస్తూ చెప్తున్నారు తప్ప వాళ్ళ యొక్క మాటకారితనము కానీ వాక్చాతుర్యం బట్టి కానీ ప్రజల్ని మోసం చేసి చెప్పేది ఏమీ లేదు. అలా ఉంటే చెప్తున్నారు అన్నమాట. ప్రియులారా, లోకములు అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఆ ఆత్మలో దేవుని సంబంధం అవునో కావో పరీక్షించుడి. ఎందుకంటే దేవుడి పేరు మీద మోసాలు జరుగుతున్నాయి. ఆ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారంటే అండి, కౌంట్లెస్, అంటే అనేకులు. అంటే సత్యం ప్రకటించేవారు అక్కడెక్కడ ఉన్నారన్నమాట అండి, అక్కడెక్కడ కనబడతారు. కానీ అనేకులు ఎవరున్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కనుక ఏం చేయాలి, పరిశోధించాలి. పరిశోధించాలి ఏముండాలి, అప్పుడు ఏం చేయాలి, బైబిల్ బాగా చదవాలి, పరిశోధించాలి. చదవడం ఒక్క వంతు అయితే బోధించడం ఒక వంతు. పౌలు శీలకు చెప్పిన సంగతులు అలాగున్నావు లేవో ప్రతిదినాన్ని లేఖలన్నీ ఏం చేస్తారంటే పరిశోధించారు. అంటే రీసెర్చ్, అంటే సైంటిస్టులు మాట్లాడే వాళ్ళు, అంటే భూ సంబంధ పక్కుల సంబంధం సైంటిస్టులు అయితే వారికి దండేస్తున్నారు, వాళ్ళకి నోబెల్ అవార్డు వస్తుంది, గొప్ప ప్రపంచంలో గొప్ప గౌరవం వారికి దక్కుతుంది. కానీ వాటన్నిటికంటే ఒక బైబిల్ని రీసెర్చ్ చేస్తే వారు గొప్ప సైంటిస్టులుగా ఉండొచ్చు. కానీ పౌలు శీలు చెప్పేసింది వేదవ కాకు. పౌలు శీలు ఎవరు, యేసుక్రీస్తు స్వయంగా అపాయింట్మెంట్ చేసి లోకంలో పంపించిన గొప్ప సేవకులు. వాళ్ళు చెప్పిందే మీరు చేతులు కట్టుకుని మాత్రం వినకండి, అలాగ ఉన్నావో లేవో ప్రతి దినాన్ని ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి ప్రతి భక్తుపరుడు ఏం చేయాలంటండి
ఆ, అప్పుడు రైట్ వే వస్తుందన్నమాట అండి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అడుగుతామండి. సోదరులు చాలామంది అడిగి వచ్చి ఉండొచ్చు మా దైవజనులు. ఆ, అంటే ఇక్కడికి రావడానికి కొంతమందికి మీ అడ్రస్ చెప్పడానికి కొంతమంది తెలియని కొత్త వారు ఎవరైనా ఇక్కడ వచ్చి ఉంటే వారికి ఎలా ఉంటుందండి అంటే అడ్రస్ తెలియని ఇక్కడ చేరుకోవడానికి ఏం చేశారండి? విచారించాడు, పరిశోధించాడు. కనుక మన మార్గం ఎలా ఉందో మనం పరిశోధించాలి. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ యాక్షన్ టు మీ. ఐఎమ్ అంటే నేనే మార్గంలో సత్యమును జీవను, నా ఆధారం తప్ప ఎవడు తండ్రి ఎదుకు రాలేదు. కనుక యేసుక్రీస్తు లోకంలో అనేక సూచకలు చేశారు, మాత్కాలు చేశారు. గొప్ప మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఏంటి మరణం అంటే? సులువు మరణం. ఆ సులువు మరణం పొందడానికి ముఖ్య కారకులు ఎవరంటే యూదులే అని సొకీలే అని సిలువేశారు. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో దేవుని ప్రజలే ఆయన సిలువేశారు. అలా శివుడే అలా దేవుని ప్రజలు సిలువేయడానికి కారణం ఏంటండి? ఎందుకు వేశారండి సిలువేశారని చెప్తారండి. అంటే సొంత ప్రజలే, దేవుని ప్రజలే దేవుని కుమార్ని ఎలాగేసేస్తారండి? మన కుటుంబ సభ్యులు ఎవరైనా హింసించేస్తారా? ఎందుకు జరుగుతుంది అలాగా? అలా ఇక్కడ ఎందుకు జరిగింది అలాగా ఆలోచించారా? యూదులే వేశారు ఆయన్ని. ఈయన యూదులే సిలువేస్తారండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం వేరు, కానీ ఇక్కడ రీజన్ ఏంటి? సిలువ వేయడానికి కారణం రీజన్ ఏంటంటే లేఖనాలను అపార్థం చేస్తున్నారు. లేఖనాలనే మిస్అండర్స్టాండింగ్ మాట. అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల లేఖనాలని మనం తప్పు మార్గాల్లో వెళ్తాము. తప్పు మార్గాలు అవకాశం. కానీ మనం దేవుని నమ్ముకోవచ్చు. ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. ప్రభు అని పిలిచే వాళ్ళు ఎవరు? అన్యులా, దేవుని ప్రజలే. కానీ వాళ్ళు దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు విశ్వసించట్లేదు. కనుక మన దేవుని చిత్తమై ఉండాలి. కనుక ఎవరికైనా సొంతంగా నిమేసుకుని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని బట్టి అన్నిట్లో అంచనా వేసేసుకుని మేము బ్లెస్సింగ్ పీపుల్, బ్లెస్సింగ్ పర్సన్ని, బ్లెస్సింగ్ కుటుంబం అనే భౌతిక అవసరాలు తీరిపోతుంటే అది బ్లెస్సింగ్ కుటుంబం అనే భావనలో ఉన్నారు. అది కాదు. అది కాదని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఒక 2 విషయాలు చెప్పారు. అంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు. ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడు, విలాసమైన జీవితం జీవించాడు. ఒక వ్యక్తి దరిద్రుడైనటువంటి లాజరు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? అంత స్పెషల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రజల్లో నమ్మకాలు, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి అంటే భౌతికమైన అవసరాలు బాగా ఉంటే, వాళ్ళు సమృద్ధిగా ఉంటే వాళ్ళు ఆశ్రయింపబడిన కుటుంబాన్ని అనే పిచ్చిలో ఉన్నారు. ఆ పిచ్చిని మానుకోండి రా బాబు అని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు మాటని. ఆడు దరిద్రుడైనా, ఆడు భూ సంబంధంగా దరిద్రుడైనా, ఆడు ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాడు? అతను ధనవంతుడు అతను. కానీ ఇతను ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాడు? ధనవంతుడు. భూ సంబంధంగా అతను ధనవంతుడు, కానీ ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాడు? అతను దరిద్రుడిగా ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధం దరిద్రుడిగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పాతాళంకి వెళ్ళాడు. ఆత్మ సంబంధంగా భూ సంబంధంగా దరిద్రుడిగా ఉన్నవాడు ఆత్మ సంబంధం ధనవంతుడిగా ఉన్నాడు, అతని పరలోకానికి వెళ్ళాడు. కనుక ఇక్కడ మనం మోసపోకూడదు, ఇవి టాలీ చేసుకోకూడదు. నాకు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, నాకు తినడానికి మంచి తిండి ఉంది, నాకు ఉండడానికి మంచి ఇల్లు, ఈ కాదు. ఇది అందరికీ ఉంటాయి. అంటే ఆయన ఏం చేస్తాడు? నీతిమంతుల మీదను పాపుల మీదను కూడా ఏం చేస్తాడనే సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఏమైనా భేదం ఉందా దేవుడికి? అంటే అందరికీ ఏంటి అంటే ఇది వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అంటే భూ సంబంధ సంపద అందరికి సమానమే. ఎవరైనా సరే, అది అన్యుడైనా ఎవడైనా సరే భూ సంపద అందరికి ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన రాజుగా ఉన్నాడు, అది ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన అన్యుడే. కనుక దాన్ని బట్టి అతను బ్లెస్డ్ కాదు. ఒక ఇంట్లో పనిచేసి ఒక దరిద్రాలు ఒక దేవుని గొప్ప విశ్వాసం అనుకోండి, ఆమె గొప్ప స్త్రీ, ఆమె ఉన్నతమైన స్త్రీ ఆమె. కానీ భౌతికమైన పైకి కనిపించే అంటే మనుషులు పై స్వరూపులు లక్ష్య పెడతారు, దేవుడే ఏం పరీక్షిస్తాడంటండి? మనుషుల యొక్క అంతరేంద్రియాలని పరీక్షిస్తారు. కనుక పై విషయాలు టాలీ చేయకండి, ఇలా చూసి మోసపోకండి. అసలు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. ఇది ఇలా మోసపోయి మనం చివరికి మన గమ్యానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాయి? అప్పుడు ఏమంటాడు? మోసపోకడి దేవుడు
యా. అంటే అంటే రేపు పొద్దున్న నరక ఏంటండి మేము భూలోకంలో ఉన్నంతకాలం లక్షలు దేవుని ప్రేమ కోసమే ఖర్చు పెట్టామండి, చివరికి మమ్మల్ని పాతాళం పంపించారు ఏంటంటే మోసపోద్దు అన్నాడు ఇక్కడ. అందుకని గ్రంథం అందరి చేతిలో దేవుడు ఎందుకు గ్రంథం పెట్టాడండి? మోసపోవద్దని. ఊరికి ప్యాషన్గా తీసుకొచ్చి ప్యాషన్గా అలాగా పట్టిక మాకో గ్రంథం అని చెప్పడానికి కాదు. అందరూ కూడా ఏం చేయాలంటే బైబిల్ బాగా చదవాలి, బోధించేవాడికి చెమటలు పట్టించాలి. బైబిల్ చదవాలి. ఇక్కడ ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకి ఏం పెట్టాలండి? చెమటలు. మీరు తెలివైన అనుకోండి, నేను ఇష్టం మాట్లాడుతున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు విద్యావంతులు అనుకోండి, గొప్ప సబ్జెక్ట్ ఉందనుకోండి, ఏమైనా చిన్న పొరపాటు ఒక మాట జారిందా ఏం చేస్తారు? ఎస్. అలాగే ఒక ప్రొఫెసరు ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యకుండా కాలేజీలో అతను లెక్చర్ ఇచ్చాడు అనుకోండి, తెలివైన విద్యార్థులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ప్రశ్న వేస్తారు. ప్రశ్న చెప్పకపోతే అప్పుడు చెమలు పట్టేస్తారు అన్నమాట. అందుకని మనం వినేవారు తెలివైనలైనంత కాలము ఈ బోధకులని వారు లేకపోతే సేవకులని వారు వీళ్ళు ఎప్పుడు రైట్గా రారు. కనుక వినియోగదారులు లేదా మనం కొనే వస్తువులను సరైన వస్తువు మనం వినియోగదారులు తెలివినోడైతే అమ్మకదారుడు ఏం చేస్తాడో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. అమ్మో తెలివైన వాళ్ళమ్మో అనుకుంటాడు కదా. అది ఏది చెప్పి మోసం చేసి అమ్మలేడు, వస్తువు అమ్మలేడు. ఎందుకంటే వినియోగదారులు ఏముంది? నాలెడ్జ్ పెరిగింది, డెవలప్. పూర్వంలా లేదు. పూర్వంలాగా ఏదో విధంగా మోసం చేసి అమ్మేస్తారు. కనుక దేవుడు ఉన్నాడని నమ్మడానికి అనేక ఆధారాలు చూస్తాం. ఆధారాలతో పాటు మనం మన నమ్మకాలు కూడా ఎలా ఉండాలంటే సరైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఇది చాలా సీరియస్. ఎందుకంటే ఒకే వాక్యం చెప్పేసి మేము ముగించేస్తాం. 1-2 వచనాలు చెప్పేసి ముగించేస్తాను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ వాగ్దానంతో కూడింది అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. అంటే రాజశేఖర్ గారు నాకు మంచి ఇల్లు ఇచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి పిల్లలు ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు, మంచి కుటుంబ సభ్యులు ఇచ్చారు, నాకు ఇరుగు పొరుగు వారు మంచి అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు ఎవరితో సంబంధం లేదు, నా పని నేను చేసుకోవచ్చు, ఇది నేను బ్లెస్డ్ అనే అనుకోడు. దీనికంటే గొప్ప పని ఏమెంచుకున్నాడు ఆయన? దైవభక్తి. అది గొప్ప సాధకం అనుకున్నాడు అనమాట అండి. అది కనుక ఎవరికాలే అలా బతికేయచ్చు. నేను అవసరపడ్డా, నేను అవసరం అలాగ అనుకోవట్లేదా? దాన్ని చూస్తే నేను మురిసిపోవట్లేదని. దాంతో పాటు ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? దానికంటే ఎక్కువగా దేనికి ఇల్లు కడుతున్నాడు ఆయన? దేని పని, దానికోసం ఎంత ధనానికి వచ్చి పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏం కనపడుతుంది? ఆసక్తి. ఆయన దేవుని మీద ప్రేమ చూపిస్తున్నారు. కొంతమంది మనుషుల్ని మనం పొగుడుతాం, కానీ మాటలు చాట్లో మనం చూపించలేం. అలా దేవుణ్ణి స్తుతిస్తారు, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ సోదరులు అది గమనించారు. మరి దేవుని పని కోసం ఆయన సమయాన్ని ఇచ్చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆయనతో పాటు మనల్ని కూడా పాలు పొంది ఆయన సేవలో ఆయనతో పాటు మన భాగస్థులుగా చేస్తున్నారు. మనల్ని భాగస్థులుగా చేసి మనల్ని కూడా ఏం చేస్తున్నారు? మనకి కూడా ఆశీర్వాదాలు వచ్చేటట్లు మనలందరినీ పురుగు కలుపుతున్నాడు ఆయన. ఇది దేవుని కోసం పని చేయడం అంటే. అలాగా మనందరూ ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. చివరి ఒక వచ్చిన చెప్పి ముగి చేస్తాను. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టికే, అంటే ఈ భూ సంబంధమైన జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తునందు మన భక్తి కలిగి ఉన్న ఎడలా మనుషులందరికంటే అన్యుల కంటే కూడా మనం ఏమవుతాం అంటండి? దౌర్భాగ్యాలు. కానీ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకుంటున్నాం? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎలాగా? ఇదంతా బట్టి, భూ సంబంధం బట్టి దేవుని మీద ఇదంతా దేవుడు ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడు, ఇది దీనందే మన అంటే
ఈ జీవితకాలం మట్టుకి మన ప్రభునందు విశ్వసించిన మనుషులందరికంటే ఇది చాలా సీరియస్ మాట అండి, సీరియస్ వర్డ్ ఇది. కనుక ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఇది కంటే గొప్పదాన్ని మనం. కనుక మా నాస్కుల సోదరులు ఏం చేస్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఏంటంటే ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడే వారు దేవుని నమ్ముకుంటే అది కలుగుతుందని ఇది కలుగుతుందని చెప్తారు. కానీ దేవుని నమ్ముకుంటే ఆయన ఇచ్చిపెట్టి రావాలన్నాడు. యేసుప్రభు ఏం పిలిచినప్పుడు ఏం చెప్తున్నాడండి, అన్నదమ్ములైనను అక్క చెల్లినను భూములైనను చివరికి తన ప్రాణం ఉద్దేశింపుకుంటే తన ప్రాణం కూడా పెట్టబోతే నా కోసం శిష్యుడు కాలేడు. కానీ ఇడిచిపెట్టి రమ్మన్నాడు, కానీ ఆయన భూ సంబంధికి ఏమి ఇస్తానో అంటలేదు. కానీ ఈ మధ్యవర్తులు అనేటువంటి సేవకులు ఉన్నారు చూసారా, అమ్మ నీ ప్రభు నమ్ముకుంటే అది కలుగుతుంది, నీ అప్పులు తీరిపోతాయి, నీ యొక్క రోగాలు తగ్గిపోతాయి, నీవు ఈ లోకం చాలా హాయిగా బతుకుతావు అని చెప్తున్నాడు. కానీ నీతి నిమిత్తం విసిపోడిన వారు ధన్యులు. అంటే నీతి నిమిత్తం ఏం కలుగుతున్నట్టండి, హింసలు కలుగుతుందని చెప్తుంది దేని వాక్యం. కనుక చాలామంది ఏమంటారంటే, చాలామంది జడ్జిమెంట్ ఏమంటే మనం నీతిగా ఉంటాండి అన్నీ మంచిది చేస్తాడండి దేవుడు అని అంటారా ఆ మాట అన్నారా? అన్నీ మనకు మంచి జరగదు అంటారు, మంచి జరగదు. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం, నీతి నిమిత్తం హింసపడేవారు హింసలు కలుగుతున్నాయి. నీతికి ఎవరైతే బ్రతకాలనుకున్నారో వాళ్ళకి నెమ్మది కలుగుతాయి. కానీ ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే అబక్కుకు ఏమంటాడంటే దుర్మార్గులు చిగురిస్తుంటే చూస్తూ ఉంటూ కూరుకుంటా ఉంటాడు. అంటే చిగురించిన వాళ్ళందరూ మనం ఏమనుకుంటాం, నీతివంతులు అనుకుంటున్నాం. కానీ దుర్మార్గులు చిగురిస్తూ ఉంటే చూస్తూ ఉంటూ కూరుకుంటామని దేవుని అడుగుతున్నాడు. ఎవరు? అబక్కుకు అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, వాళ్ళ యొక్క కలిమిని బట్టి వాళ్ళకున్న కలిమిని బట్టి కలిమిని బట్టి ఏం కాదంటండి, దైవభక్తి కాదు. దాన్ని బట్టి దైవభక్తి అన్నది అంచనేయలేం. కనుక దేవుడు ఉన్నాడని చెప్పడానికి, ఆయన అదృశ్య లక్షణాలు నిత్య సత్యం దేవత్వం ఉన్నదని చెప్పడానికి, అదృశ్యాలు ఉన్నాయని దేవుడు ఉన్నాడని చెప్పడానికి అనేక ఆధారాలతో మనం దాన్ని చాలా స్పష్టంగా అంటే దీన్ని కొద్దిగా అలాగా అవుట్లైన్ చూసాం అంతే. దీన్ని ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా సమయం తీసుకుంటుంది, చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ అవుట్లైన్ మీకు ఇచ్చాను, ఒక ఫండమెంటల్గా ఇచ్చాను. మీరు ఇంకా దీన్ని కష్టపడితే మీకు నాకంటే గొప్ప జ్ఞానాన్ని గొప్ప బోధ మీరు చేయొచ్చేమో. అంటే ఒకరి నుంచి అంటే యేసుప్రభు ఏమన్నారంటే, మీరు నా కంఫర్ట్ శిష్యులతో ఏం చెప్పండి ఆయన, మీరు నాకంటే కనుక ఎవరైనా సరే మనకంటే నెక్స్ట్ టైం వల్ల మనకంటే గొప్ప కావాలన్నమాట అండి. గొప్ప కాకూడదని ఎవరు అనుకున్నారంటే వాళ్ళు ఎవరు పని చేస్తున్నారండి, సాతాను పని చేస్తున్నమాట. ఎవరైనా సరే మనకంటే గొప్ప వాళ్ళు కావాలి. కనుకంటే ఇక్కడ ఎన్న వాళ్ళు ఇక్కడ వారి కాడి కాడినా నన్ను మించిన మధ్య జ్ఞానం కావాలి. జస్ట్ మీకు అవుట్లైన్ ఇచ్చానంతే. అప్పుడు మీ దగ్గర మళ్ళీ నేను నేర్చుకోలేని పరిస్థితి నాకు వస్తుందేమో. అలా సంపాదించాలి, అలాగే మనం ధనవంతులు అవ్వాలి. అంటే ఆత్మ సంబంధంగా మనందరం అలాగే ఏమవ్వాలంటే అండి, అలాగే ప్రోత్సహింపబడాలి. ఈ దేవుడు వాక్యం దేవుడు దీవించాలని ఇది గొప్ప అవకాశం ఇచ్చిన రాజశేఖర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క బంధుమిత్రులను బట్టి, సంఘస్థులను బట్టి ఎంతో ప్రేమను చూపించి నా పట్ల ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. మరి ఒక